మే ఎండింగ్ వరకే ఉన్న ఈ కమిషన్ ని పొడిగించి నెక్స్ట్ మంత్ 5th కి కేసీఆర్ ఒక్కరినే పిలవకుండా హరీష్ రావు అట్లనే ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరిని కూడా పిలిచారు. హరీష్ రావునేమో 6th కి రమ్మన్నారు అండ్ ఈటెల రాజేందర్ ని 9th కి రమ్మన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందా జరగలేదా అనేది పక్కకు పెడితే 1.5 year అవుతుంది కమిషన్ వేసి, ఇంతవరకు కేసీఆర్ దాని మీద మాట్లాడలేదు. మరి ఇప్పుడైనా లాస్ట్ డేట్ ఎట్లకైనా రావాల్సిందే అని ఖచ్చితంగా బల్ల గుద్దినట్టు చెప్పింది కాబట్టి మరి కేసీఆర్ పోతాడా పోడా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందా జరగలేదా అనే దాని మీద మనం మాట్లాడాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, కేసీఆర్ హయాంలో దాన్ని కట్టిరు. ఇప్పుడు కాళేశ్వరం మెయింటెనెన్స్ మొత్తం O&M డిపార్ట్మెంటే చూసుకోవాలి. ఇక్కడ ఫెయిల్ అయింది O&M డిపార్ట్మెంట్. అది కూలిపోవడానికి వచ్చినా లేకపోతే వీక్ అయినా దానికి సంబంధించి చూసుకోవాల్సింది మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది. అక్కడ నీళ్లు నిల్వ ఉండాలన్నా, పలానా దగ్గర ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఇప్పుడు ఏ ఇల్లు కట్టినా సపోజ్ ఏ చిన్న కన్స్ట్రక్షన్ అయినా కూడా ఇంజనీర్ ఎట్లా చెప్తే అట్లా వినాలి. ఇప్పుడు కేసీఆర్ కూడా చదివింది ఇంజనీరింగ్ కాదు కాబట్టి ఇంజనీర్స్ ఇది చెప్పిరు ఇక్కడ కడితే మంచిగా ఉంటుందని చెప్తే ఆ సరే కట్టురివా అని అన్నాడు. దాని మీద ఇంతవరకు కనీసం చిన్న క్లూ కూడా దొరకలేదు అవినీతి జరిగిందని. అవినీతి జరగని క్లూ లేనిది అట్లా ఎట్లా ఓపెన్ గా అవినీతి జరిగిందని చెప్తారు?